మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక గౌరవాన్ని, ఒక ఇజ్జత్ను తీసుకొచ్చిన లీడర్, ఎప్పటికీ తెలంగాణకు శాశ్వత బ్రాండ్ అంబాసిడర్. మనము నెలకొకరిని, సంవత్సరం కోరిని పెట్టుకుంటారు, శాశ్వతంగా మనకు కేటీఆర్ అనే బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణకు ఒక ఇల్వ ఇజ్జత్ తీసుకొచ్చిన నాయకునికి మేము మర్పల్లి మండల టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు అందరి తరఫున మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అట్లనే మాకు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పెద్ద మనిషి మా అమ్మ సబితమ్మకు, అమ్మగారికి మరియు పెద్దలు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మా నాయకుడు, మా అటువంటి యువకులను ఈరోజు లీడర్లను తయారు చేసిన ఒక లీడర్ల ఫ్యాక్టరీని తయారు చేసిన మా అన్న. అటువంటి నాయకునికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మెత్కానందన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నకు, మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మరియు అన్నలు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారికి, మరియు జగదీశ్వర్ రెడ్డి అన్న గారికి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్న గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదే విధంగా నాయందర్ అన్నకు, శుభప్రద అన్నకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మా మర్పల్లి మండల్ ఎప్పుడు కూడా చాలా చైతన్యవంతమైన మండల్ మాది. మాకు మర్రిచెన్నారెడ్డి నుంచి ఈరోజు పెద్ద పెద్ద లీడర్లని చెప్పుకునే వలస వచ్చిన నాయకులు కూడా మా మండలం నుంచి వచ్చి మా మీద ఒక పెత్తనం చెలాయిస్తున్నారు. అటువంటి మండలంలో మేము అందరం చిన్నోళ్ళమే సార్. మొన్న ఎలక్షన్లో 2028 ఎలక్షన్లో మేము అందరము ఒక చిన్న నాయకులమే. ఒక 5-6 ఏళ్ళ నుంచి 23 ఎలక్షన్లో అందరము చిన్న నాయకులమే ఉంటేమి. కానీ వాళ్ళు 5-6 వేల మెజార్టీ తీసుకొస్తామన్నారు. కానీ మేము ఒక 1000 లోపల 800-900 ఊరికి చాలా కష్టపడి ప్రతి ఒక్కరం కూడా 800-900కు ఆ మెజార్టీని తగ్గించడం జరిగింది. అదేవిధంగా మొన్న మర్పల్లిలో ఫస్ట్ టైం ఎలక్షన్ అయిన 2-3 నెలల్లోనే మా మీద చాలా ఈ ప్రవీణ్ ఉన్నాడు సార్, మీరు కూడా ఆ రోజు వచ్చిండ్రు, మేడం కూడా మా పట్లను సందర్శించిండ్రు. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ధర్నా తీసుకొచ్చి ఆయన అందరినీ దొర అంటాడు, కానీ ఆయననే ఒరిజినల్ దొర సార్ మా నాయకులు. కాబట్టి ఆయన చాలా మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసులో ఆయన ఉన్న పాత జమాన్లో కూడా చాలా సందర్భాలలో పెట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన మా మీద చాలా విధంగా మా మీద ఫోర్స్ చేయడం జరిగింది. ఒక ఎస్ఐని తీసుకొచ్చి మా మీద నిర్దాక్షిణంగా ఆయన మా మీద జులుం ప్రదర్శించడం జరిగింది సార్. అదేవిధంగా ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే గారు మా పోలీస్ స్టేషన్ ముందర నిలబడి మా అందరికీ ధైర్యం చెప్పి ఏవన్గా సారున్నా కూడా మాకు ధైర్యం చెప్పి, నేనే ఏమన్నా ఉంటారా భయ్, మీకేం కాదు, ఇక నేనే ఫస్ట్ పోతే జైలుకు, మీరు అందరు ఉండి మీరు భయపడకుండా అని వచ్చి ఆ రోజు మాకు ధైర్యం చెప్పినందుకు ఆ రోజు కూడా మేము చాలా సంతోషపడి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మర్పల్లిలో మేము చాలా మా జెడ్పీసీ గారు కానీ మా నాయకులం కలిసి చాలా కష్టపడి పనిచేస్తున్నాం సార్. ఇంకో విధంగా చెప్పాలంటే మొన్న మీరు మా మండలనే కేజీబీ స్కూల్లో కూడా విద్యార్థులు ధర్నా చేసిండు సార్. ఎంబడే మా ఎమ్మెల్యే గారు తొందరగా, అన్న ఎప్పటికీ మాకు ఎమ్మెల్యేనే, మా అన్న ఎంబడే రియాక్ట్ అయ్యి మేము కూడా పోయి వాళ్ళని నిలదీయడం జరిగింది సార్. తెల్లారే వాళ్ళు కూడా అన్న వచ్చిన తెల్లారే ఆమెను ఇన్ఛార్జ్ని చేంజ్ చేసిండు సార్. ఆ విధంగా మేము ప్రజలకు కూడా ఎన్నంటున్నాము. అదేవిధంగా మేము ఇంకోసారి కార్యకర్తలకు కూడా ఒకటి చెప్పేస్తున్నా, 2 ఏళ్ల నుంచి మనం చెప్పిందే చెప్తున్నాం సార్, పార్టీ ఏం చేయలేదు, ఇది పట్టించుకోలేదు, అది పట్టించుకోలేదు. అవుబై అయిపోయింది. ఇప్పటి నుంచి మనం కష్టపడి మన దైవము మన కేసీఆర్ గారిని ఇంకోసారి ఈ ముఖ్యమంత్రిగా నిలబెట్టుకొని అప్పుడు మనకు సార్ కూడా అందరికీ అర్థమైంది, అరే కార్యకర్తలు ఎట్లా చూసుకోవాలని. అది బంద్ చేసుకోండి, ఇక ఏం చేయలే అది అంటే అదే చెప్తున్నారు. అది బంద్ చేసుకొని మనం ఎట్లా చేయాలి, ఎట్లా కష్టపడాలి, ఈ స్థానిక సంస్థలు ఎట్లా గెలవాలి, మళ్ళీ మన ఎమ్మెల్యేలను ఎట్లా గెలిపించుకోవాలి, ఎంపీలను ఎట్లా గెలిపించుకోవాలి, మన తెలంగాణ బాపును మళ్ళీ కేసీఆర్ గారిని ఎట్లా గద్దెపై కూర్చోబెట్టి అప్పుడు మనము
అడుగుదాము, అప్పుడు కూసబెట్టి అడుగుదామని నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను.